పశ్చిమాఫ్రికా దేశమైన నైగర్లోని సహారా ఎడారిలో జరిగిన ఒక ఘోర విషాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మాలి దేశంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న వలసదారులు నైగర్ అల్జీరియా సరిహద్దులోని అసమాకా ప్రాంతంలో ఈ దురదృష్టకర ఘటనను ఎదుర్కొన్నారు. వారు ప్రయాణిస్తున్న లారీ మార్గం మధ్యలో పాడైపోయి ఎడారి ఇసుకలో చిక్కుకుపోయింది. వాహనాన్ని సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సహాయం అందే అవకాశం లేకపోవడంతో సహారా ఎడారిలోని భరించలేని వేడికి, తీవ్ర దాహానికి 49 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో 2 ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. దాహాన్ని, ఎండను భరిస్తూనే వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించారన్నారు. మరణించిన 49 మంది మృతదేహాలను అక్కడే ఒక సామూహిక సమాధిలో పూడ్చిపెట్టినట్లు నైగర్ వెల్లడించారు. వలసదారులు ప్రయాణించే మార్గం ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి ఈ ఘటనతో చాటి చెప్పిందన్నారు నైగర్ అధికారులు. పశ్చిమాఫ్రికా దేశమైన నైగర్లోని సహారా ఎడారిలో జరిగిన ఒక ఘోర విషాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మాలి దేశంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న వలసదారులు నైగర్ అల్జీరియా సరిహద్దులోని అసమాకా ప్రాంతంలో ఈ దురదృష్టకర ఘటనను ఎదుర్కొన్నారు. వారు ప్రయాణిస్తున్న లారీ మార్గం మధ్యలో పాడైపోయి ఎడారి ఇసుకలో చిక్కుకుపోయింది. వాహనాన్ని సరిచేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సహాయం అందే అవకాశం లేకపోవడంతో సహారా ఎడారిలోని భరించలేని వేడికి, తీవ్ర దాహానికి 49 మంది పర్యాటకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో 2 ప్రయాణికులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. దాహాన్ని, ఎండను భరిస్తూనే వారు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించారన్నారు. మరణించిన 49 మంది మృతదేహాలను అక్కడే ఒక సామూహిక సమాధిలో పూడ్చిపెట్టినట్లు నైగర్ వెల్లడించారు. వలసదారులు ప్రయాణించే మార్గం ఎంత ప్రమాదకరమో ప్రపంచానికి ఈ ఘటనతో చాటి చెప్పిందన్నారు నైగర్ అధికారులు.